ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం నందు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర, ప్రతి ఇంటిపై జాతీయ జెండా, 500 అడుగుల జాతీయ జెండాతో వెన్నెల సూపర్ బజార్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, బీజేపీ నాయకులు మేడం రమేష్, జనసేన సమన్వయకర్త శ్రీను రాయల్, జనసేన నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరిగింది. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద జెండా, జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి పౌరుడికి తెలియాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరూ హృదయాల్లో నింపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ భావం అర్థం చేసుకోవాలి. అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత, ఈ కార్యక్రమం వలన ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవటం, జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి. ఈ నూజెండ్ల మండలంలోని కంవర్పాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీ అభివృద్ధికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. గుంటూరులోని తన నివాసంలో తెలుగుదేశం మండల పార్టీ, గ్రామ పార్టీ నేతలు గంగినేని రాధాకృష్ణ, మేదరమెట్ల శ్రీనివాసరావులు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి ఎస్టీ కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు సహకారంతో ఎస్టీ కాలనీ మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని ఎంపీ గారిని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తగిన నిధులు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎండ్లూరి అనిల్ కుమార్ కొంత ఆర్థిక సహాయం అందిస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్టీ కాలనీ అభివృద్ధి సహకరించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, ఎండ్లూరి అనిల్ వీరందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. గీతాంజలి స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దేశం గర్వపడే పౌరులుగా ఎదగాలని, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తెరిగి దేశం యొక్క కీర్తి నలుమూలలా వ్యాపింపచేసి భరతమాత యొక్క రుణాన్ని తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ వైఎం కిషోర్, ఉపాధ్యక్షులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ కుమార్ భార్య శ్రీమతి శ్రీలక్ష్మి ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య కారణంతో స్వర్గస్థులైనారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. భగవంతుడు శ్రీలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. 16వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు నర్సరావుపేట రోడ్లోని జయకృష్ణ అపార్ట్మెంట్ వద్ద నుండి వారి అంతిమ యాత్ర ప్రారంభమగును. పట్టణ కమిటీ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎడిటర్ రాఘవులు, ఉపాధ్యక్షులు సుధా గణేశన్ బాబు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డోక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిలా. విభజన గాయాల స్మరణ దినం. దేశ విభజన సృష్టించిన భయానక పరిస్థితుల్లో
మాన ప్రాణ సర్వం కోల్పోయిన నాటి బాధితులకు నివాళులర్పిస్తున్న గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ ఢోక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిరావు. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.